ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు 2008లో అంటే నల్గొండ డిస్టిక్లో ఫ్లోరైడ్ బాధితుల కోసం మీరు డైరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటం, అంటే ఎంతో కంఫర్టబుల్గా మీరు వెళ్ళి ప్రజల గురించి చెప్తున్నప్పుడు ఆయన వినడం, ఆ సమస్య పరిష్కారం కావడం, ఇలాంటి ఎన్నో జరిగినాయి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయని అదే అధికారుల దగ్గర కనుక మీరు వెళితే అదే విధంగా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు చెప్తుంటే వినడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రస్తుతం వాళ్ళు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారంటారా? నిజంగా అది నేను షేర్ చేసుకోవాలి మీతోటి. అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అంటే నేను వెళ్ళి అంత పెద్ద ఇష్యూ అది. అప్పుడు ఆ టైంలో చూడండి, మీరు ఈ ఫ్లోరైడ్ వాళ్ళను ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళని ముందలు పెట్టి ఏదో అవుతుంది మీకు వాటర్ ఇస్తలేరు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని ఢిల్లీకి పోడు ఇక్కడ పోడు చేసేది. కానీ రియల్గా ఇమ్మీడియట్ వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డ్రింకింగ్ వాటర్ లేదని రోజు గోల పెట్టేది, డ్రింకింగ్ వాటర్ లేదు అది వస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క రుగ్మతతో బాధపడుతున్న వాళ్ళు, ఆ ఫ్లోరోసిస్ తోటి బాధపడేటోళ్ళకు ఇమీడియట్ వాళ్ళకు ఏం చేయాలి, మనం ఎట్లా హెల్ప్ చేయాలి? మీకు చూడండి, అంటే ఇప్పుడు చాలా తక్కువైంది. ఫ్లోరోసిస్ వచ్చిన ఒక ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఆ అమ్మాయి కోసం వాళ్ళ తల్లి 24 hours అమ్మాయి ఏమంటే ఉండాలి. వాళ్ళని బయటికి తీసుకెళ్ళి నడవలేదు, తినలేదు, స్నానం చేయాలన్న ప్రతి దానికి తల్లి చేయాలి. అప్పుడు నేను అనుకున్నాను, అరే వీళ్ళు ఈ విధంగా చేస్తే వీళ్ళ మమ్మీ కొన్ని రోజుల తర్వాత ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఎవరు చేయాలి అమ్మాయికి? అబ్బాయికి ఎవరు చేయాలి? చేయాలి. అప్పుడు వాళ్ళకు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం, 200. అప్పుడు నేను వైఎస్ఆర్ దగ్గరికి పోయినప్పుడు, ఆయన లేట్ సీఎం వైఎస్ఆర్ వారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళా నేను. నల్గొండ రంగారెడ్డిలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను దాదాపు ఒక 50 మందిని తీసుకెళ్ళి సీఎం గారు, ఇప్పుడు ప్రగతి భవన్ ఉంది కదా, ముందట సీఎం గారు ఫస్ట్ కట్టించాడు, అక్కడ ఆయన పెద్ద ఎత్తున టెంట్ వేపిస్తే అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడిగితే నేను చెప్పాను, సార్ ముఖ్యమంత్రి గారు ఇది నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వాటర్ హైదరాబాద్కు మనం తీసుకొని తాగుతూ ఉన్నాం, వీఆర్ హ్యాపీ, మనం మంచి పనులు చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇదే నాగార్జున సాగర్ ఆ యొక్క ఆయకట్టు భాగాలు ఉన్నవాళ్ళు, నల్గొండ జిల్లాలైన రంగారెడ్డి తర్వాత వచ్చే వేరే వాటర్ తాగి, అక్కడ బోర్ వాటర్ తాగి, బావి వాటర్ తాగి వాళ్ళకి ఈ విధంగా ఫ్లోరోసిస్ తోటి బాధపడుతున్నారు. మరి మనం హెల్ప్ చేయాలి కదా. కృష్ణా వాటర్ తాగేమో మన అందరం హ్యాపీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. మరి వాళ్ళు అక్కడున్న వాటరు మనం తీసుకొచ్చుకొని అక్కడ వాటర్ లేకుండా డీప్కి వెళ్ళిపోతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ కొంచెం డ్రాట్ ఏరియా నల్గొండ ఇవన్నీ. సో వాళ్ళకు ఆ వాటరు ఫ్లోరైడ్ వాటర్ తాగి వాళ్ళకు ఈ విధంగా రోగాలు బారిన పడుతున్నారు. మీరు ఇమీడియట్గా సరే మీరు డ్రింకింగ్ వాటరు ఇమీడియట్ చేయాలి గవర్నమెంట్, కానీ దానికంటే ముందుగా ఈ ఫ్లోరోసిస్ తోటి బాధపడే వాళ్ళకు పెన్షన్ మీరు పెంచాలా. అందలాగా 200 కాదు, వీళ్ళకి 1000 రూపీస్ మినిమం ఇవ్వాలా. ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను పని వదిలిపెట్టి వీళ్ళకు సేవ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఏమి తీసుకోకుండా, అమ్మ ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఎవరు చేయాలి వీళ్ళకు? ఒక అబ్బాయినో అమ్మాయి ఒక పెట్టుకోవాలా. పెట్టుకున్నప్పుడు ఒక నర్సింగ్ కోసం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దానికి మీరు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ గారు ఇమీడియట్గా స్పందించి 750 రూపీస్ పెన్షన్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద అమౌంట్. దట్ వాజ్ రియల్లీ నాకు చాలా, అంటే నేను అన్ని కార్యక్రమాలు చేసింది ఒక ఎత్తు, ఆ ఫ్లోరోసిస్ వాళ్ళకు నేను సహాయము నా వంతుగా ఇంతో ప్రభుత్వం నుంచి సహాయం చేసిన అని ఒక తృప్తి అనేది నాకు వచ్చింది. కానీ దాని తర్వాత మీరు గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నది, చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున మేము బంగారు తెలంగాణ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని అన్నారు. సో బంగారు తెలంగాణ సరే, ఏ ప్రభుత్వం అయినా 100% ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అభివృద్ధి చేసేదానికే ఉంది. మన అందరము ట్యాక్సెస్ కడతాము, ఆ ట్యాక్సెస్ తోటి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో రియల్గా ఏం చేయాలా, రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పేదానికి ఉన్న వాళ్ళున్నా వినిపించుకోవడానికి ఎవరు మంది లేకుండా, అంటే ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు, ఎవరి మాట వినడు. ఇక మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వాళ్ళు మేమే కింగ్లము మాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారెవరిని కలవరు చేయబట్టి మేము కూడా ఎందుకు ఎవరిని కలవాలా? సో మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మినిస్టర్ చేశాడు, మమ్మల్ని ఎమ్మెల్యే చేసిండు, కాబట్టి మాది రాజ్యం అనే విధంగా పోయారు తప్ప నిజంగా ఏం చేస్తే ఈ యొక్క సొసైటీ బాగుపడుతుంది. ముఖ్యంగా చూడండి, విద్యకు చాలా తక్కువ ఫండింగ్ చేయడం జరిగింది ఈ 10 ఏళ్లలో, విద్యకు ప్లస్ వైద్యానికి. నిజంగా చెప్పాలంటే సొసైటీలో ఫస్ట్ చూడవలసింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండిటికి
మీరు ఏ ప్రభుత్వం అయినా ఇతోధికంగా ఫండ్స్ ఇచ్చినప్పుడు దాదాపు 50% ఒక కుటుంబం యొక్క బాధలు అనేది తొలగిపోతుంది. 50%. ఎందుకంటే పిల్లలు చదువుకుంటుంటే ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది, ఆరోగ్యం అంటే వైద్యం దగ్గర ఉంటే ఎలాంటి బాధలు లేవు. సో ఇలాంటి వాటిని ముఖ్యంగా వాళ్ళు విస్మరించనని చెప్పి నేను భావించాను. ఇంకోటి ఏంటంటే ఎవరికి చెప్దామన్నా కూడా వినటోళ్ళు లేరు. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వినాలా, చెప్పేటోళ్ళు వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లం రియల్గా ఉంటే సాల్వ్ చేయాలా, లేకుంటే ప్రాబ్లం ఏదో ఉట్టి తీసుకొస్తే బాబు ఇది కాదు ఇది తప్పు నువ్వు తీసుకొచ్చినే చెప్పాలి. కానీ వినేదానికే లేదు, వచ్చేదానికే ఎలాంటి వ్యవస్థ లేనప్పుడు మరి ఏ విధంగా ఎవరైనా ఈ సొసైటీలో చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతారని చెప్పి నాకు అనిపించింది.